అందుకని ఒక కంటిన్యూగా ఒక 20 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉంటే మీరు చదువుకున్న దగ్గర నుంచి మీ ఉద్యోగం వచ్చిన దాకా ప్రభుత్వ బాధ్యత తీసుకోండి. సరేనా? మన గౌరవనీయులు పెద్దలు మన మంత్రి వాళ్ళు బీసీ జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చూస్తూ ఉన్నారనే దానికోసం వాళ్ళ సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పటిదాకా వివిధ సంస్థల ద్వారా అన్ని రకాల సంస్థల ద్వారా వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో దాదాపు ఇప్పటిదాకా 6500 మంది సైకిల్ ఇచ్చాం మన కాన్ఫరెన్స్లో. మొత్తం కూడా ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకి 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలందరూ కూడా ఇస్తున్నాము. ఇవాళ మన కంపెనీ ద్వారానే చేస్తున్నాము. అదే కాకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలకు మంచి యూనిఫామ్ 2 జతల యూనిఫామ్ ఇచ్చాం. పిల్లలకి మంచి బెల్టు, షూసు, పుస్తకాలు, టయానికి పుస్తకాలు. అంతకుముందు ఏంటంటే సంవత్సరం అయిపోయిన తర్వాత పుస్తకాలు అయింది. అట్లా కాకుండా బిగినింగ్లోనే పుస్తకాలు ఇవ్వాలి, చదువుకోవడానికి విద్యా సంవత్సరం బిగిన్ అయ్యేటప్పుడే బుక్స్ ఇవ్వాలనే దానికోసం బుక్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ కొరత ఉండేది అంతకుముందు. ఇప్పుడు ఆ కొరత లేకుండా 16,300 మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో చేశారు. దాంట్లో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి నా వంతు సహాయ సహకారాలుగా ఈ కాన్ఫరెన్స్లో కొంతమంది చేయాలనే ఉద్దేశంతో అందరినీ తీసుకొని చేయడం జరుగుతుంది అన్నమాట. అదే కాకుండా మనకు ముఖ్య అతిథిగా జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. మీ అందరికీ ఈ చుట్టుపక్కల పిల్లలందరూ సైకిల్ వేసుకొని రావడానికి రోడ్లు బాగుండాలి. మనకి ఇవాళ దాదాపు 40 కోట్ల రూపాయలు మన కాన్ఫరెన్స్ ఒక్కదానికే రోడ్లు ఇవ్వడం జరిగింది. ఈ విధాలు అందరికంటే ఎక్కువ మన కాన్ఫరెన్స్కి ఇచ్చారు. ఇవాళ మనం కాలం పైన బ్రిడ్జ్ ఎప్పటి నుంచో పడిపోయేటట్టు ఉంది. అది మంత్రి గారి దృష్టికి తీసుకురాగానే ఇమీడియట్గా శాంక్షన్ చేయించారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అద్దానికి వెళ్ళడానికి మళ్ళీ 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. బల్లిపురం దగ్గర నుంచి ఇప్పుడు చూసాం మనం. మంత్రి గారు వచ్చి స్వయంగా పరిశీలించి ఇంత దెబ్బతింది ఈ రోడ్డు ఇమీడియట్గా చేయి, కాంట్రాక్టర్ 4 నెలలు అంటే కాదు 2 నెలలు చేయి, డబ్బులు ఇప్పిస్తాను నేను ఇమీడియట్గా చేయ ఇబ్బంది లేకుండా ఉండాలి దానికోసం చెప్పండి. ఇంకా మళ్ళీ కుందుర్తి మావులపల్లి కలిసి రోడ్డు చేయించారు. ఎన్నో రోడ్లు మన కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు రోడ్ల పరంగా మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎంతో హెల్ప్ చేశారు మన కాన్స్టిట్యున్సీకి. అట్లనే మొన్న ఈ మధ్య హాస్పిటల్స్ మన గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా హాస్పిటల్స్ లేక ఇబ్బంది పడుతుంటే దాదాపు మన సత్యకుమార్ యాదవ్ గారు వచ్చారు. ఆయన దాదాపు 10 కోట్ల రూపాయలు ఇచ్చి సబ్ సెంటర్లు కట్టమన్నారు. దాదాపు మీ బలిపురంలోనే 11 గ్రామాల్లో సబ్ సెంటర్లకు చేశాం. ఎంఆర్ఓ గారిని కూడా స్థలం చూడమన్నాను. సకాలానికి వస్తాము, చక్కగా చదువుకుంటాము, మంత్రి గారికి మంచి పేరు తెస్తాము. సైకిల్ ఇచ్చిన హర్షవర్ధన్ గారికి మరియు మినిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.